రామవాడు బంగారు తీగ వీటి కోసం వెయిట్ చేస్తున్నా. ఎంత తెల్లగా ఉన్నాయి ఇవి. సో ఇది మీ ఏరియాలో ప్రైస్ ఎంత ఉంటుందో కిలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు బాటిల్ ఫిషింగ్ చేద్దామని చెప్పేసి ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చినాం. ఇది చాలా పెద్ద చెరువు ఉండే, కానీ ఇది ఏమైందంటే వానలు లేక ఎండలు ఎక్కువయ్యి వాటర్ అంతా ఇనికి 2 పార్ట్స్గా డివైడ్ అయింది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. మేము లెఫ్ట్ సైడ్ ఆడుతున్నాం. ఇది కొంచెం డీప్ ఉంటుంది ఇక్కడ. దీంట్లో అన్ని రకాల చేపలు ఉన్నాయి, తిలాపియా, బంగారు తీగలు, బొచ్చలు, రవ్వులు అన్నీ ఉన్నాయి. దీంట్లో రొయ్యలు కూడా ఉన్నాయి నాకు తెలిసి. అయితే మేమైతే బాటిల్ ఫిషింగ్ చేద్దామని స్టార్ట్ చేసినాం. ఎక్కువ బాటిల్స్ పెట్టుకొని ఓన్లీ 3 బాటిల్సే పెట్టుకున్నాం. బెయిట్ అయితే మనం హంటింగ్ హాబీది ట్రై చేస్తున్నాం. అది కట్ల బెయిట్ ఒకటి, ఇంకొకటి మనం హోమ్ మేడ్ చిన్న స్పైడర్ గుచ్చకి చిన్న పిండి అయితే అది కూడా ట్రై చేస్తున్నాం. సో ప్రాబబిలిటీ పెంచడానికి, అంటే అవకాశం పెంచడానికి, తక్కువ టైంలో ఎక్కువ ఫిషింగ్ అవ్వడానికి మేము పాపప్ ఫీడర్ ప్లస్ స్పైడర్ గుచ్చ 2 పెడుతున్నాం. రెండింటికి పిండి పెడుతున్నాం. హంటింగ్ హాబీ పిండి చాలా బాగా పనిచేస్తుంది. సో ఓన్లీ 3 బాటిల్స్ తీస్తున్నాం. బ్యాక్ టు బ్యాక్ ఫిషింగ్ అవుతుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఫిషింగ్ అవుతుంది అని చెప్పి. బంగారు తీగ వీటి కోసం వెయిట్ చేస్తున్నా. ఎంత తెల్లగా ఉన్నాయి ఇవి. సరే ఇది పడేస్తా, ఇది బ్యాగ్లో వేసుకుంటా. ఇద్దరు కింద ఉంది. ఉందా? సో బాటిల్ రొటేట్ అయ్యేది కూడా రికార్డ్ చేద్దామని ట్రై చేస్తాం ఈసారి. సో గోప్రో ఒకటి ఆల్రెడీ సెట్ చేసినాం. సో ఓన్లీ 3 బాటిల్స్ వేస్తున్నాం, ఎక్కువ వేయట్లే. ఓన్లీ 3 బాటిల్స్. అటాక్ ఎక్కువ స్పీడ్గా ఉంది. సో ఇంకా మంచి ఫుటేజ్ దీనికి ట్రై చేస్తాం. లెట్స్ సీ. Yes. ఇది పాపప్ ఫీడర్ కి కూర్చుకొని హుక్ అయింది. పాపప్ ఫీడర్ పనిచేస్తా లేన డౌట్ ఉంటుంది కదా, ఇదైతే అవుతుంది. చిన్న ముందు వదిలేసాం. చాలా రోజుల తర్వాత మన చందుబాయ్ మన ఫిషింగ్కి జాయిన్ అయ్యిండు. అయితే నేనేమో ఫ్లోటర్ ఫిషింగ్ చేస్తున్నా పక్కన, మన చందుబాయ్ ఏమో పిండి పెట్టి వేస్తూ ఉన్నాడు. అది ఎంత ఫాస్ట్గా అటాక్ ఉందని అంటే, ఒక 2 బాటిల్కి పిండి పెట్టి వేసేసరికి ఇంకో బాటిల్ అటాక్ అవుతుంది, ఇంకోటి పెట్టేసరికి రెండింటి అట్లా బ్యాక్ టు బ్యాక్ అటాక్ అవుతుంది. మంచి మజా వచ్చింది. వీటిని గోల్డ్ ఫిష్ అని అంటారు. ఫారిన్ కంట్రీస్లో బాగా ఎక్కువ ఇష్టపడే అండ్ ఎక్కువ యాంగ్లింగ్ చేసే, ఎక్కువ చేపలు పట్టే ఇంట్రెస్ట్ చూపించే ఫిష్ అయితే ఇదే. మీరు దీన్ని ఏం ఫిష్ అంటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఉంది. ఒకటి ఇక్కడ పడిపోయింది. ఎంత పడ్డాయి? తిలక మంచి సైజ్ పడ్డది. చాలా చిన్న హుక్స్కి ఇదంతా చందుబాయ్ కష్టం. మస్తు హెల్పింగ్ హ్యాండ్ అయితే ఉంది. టుడే గుడ్ ఫిష్. సబ్స్క్రైబ్ డబ్బా. దీనికి నేను ఏం చేసిన అంటే
పాపప్ ఫీడర్ పెట్టిన ప్లస్ స్పైడర్ కూర్చోబెట్టిన. పాపప్ ఫీడర్కి ఏమో హంటింగ్ హాబీ ఇచ్చిన బయట వేసిన, ఇంకేమో స్పైడర్ కూర్చోబెట్టిన, 2 కలిపి పట్టించింది. దీన్ని మంచి గడిలో తీసాం. ఓకే, వైట్ ఇంకా ఫెయిర్ నీట్గా ఉంది కదా, దీనికి మీసాలు ఉంటాయి. ఇది మన ఇండియాలో తక్కువ కానీ ఫారిన్ కంట్రీస్లో బాగా పడతారు. మంచి కార్ప్ ఫిషింగ్, ఇది గోల్డెన్ ఫిష్ అని అంటారు దీన్ని. దీన్ని మీరేమంటారు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేమైతే బంగారు తీగలు అంటాం, గోల్డ్ ఫిష్ అంటాం. ఇంకా దీని పొట్ట చూడొచ్చు, ఇది ఏం దొరికినా తింటుంది. ఇది ఫ్రూట్స్ అయినా, లీవ్స్ అయినా, పేడ, యానిమల్స్ వదిలే ఎక్స్క్రీట్ అయినా అన్నీ తింటుంటే అందుకే దీని పొట్ట అంత అలా ఉంటుంది. కానీ హుక్ అయితే మాత్రం మస్తు గుంచుతుంది, ఫైట్ మంచిగా ఇస్తుంది. సో ఇది మళ్ళీ ఒకసారి వేస్తున్నా, స్పైడర్ గుచ్చా ఇంకా పాపప్ ఫీడర్ 2 కలిపి కాంబినేషన్లో పెడుతున్నా. చూద్దాం. సేమ్ ప్లేస్ రైట్ ఉందా? రైట్ చాపడింది. గుడ్ ఫిష్, గుడ్ ఫిష్. వారే వా, బంగారు తీగ. చల్ బేట చల్ చల్. దానికి లాస్ట్ ఏంటంటే కొంచెం పెద్దది స్పైడర్ గుచ్చాక పడ్డాయి. ఇంకా 758 గ్రామ్స్ ఉండొచ్చు అనిపిస్తున్నా ఫిష్. సో నేను దీనికి కట్లా బైట్ దీనికి పెడుతున్నా పాపప్ ఫీడర్కి, అట్ ద సేమ్ టైం స్పైడర్ గుచ్చ కూడా పెడుతున్నా, ఏదో ఒకటి హుక్ అవుతుందని. కానీ మంచిగా హుక్ అవుతున్నాయి. ఇవి ఇంకా తెల్లగా నీట్గా ఉన్నాయి కదా, నీట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇది మంచి ఫుడ్ పెట్టి పెంచిన సరే, అందుకే ఇట్లా ఉన్నాయి. ఇది ఎంత ఉంటుంది, కిలో ఎంత ఉంటుంది? నాకు తెలిసి 100 రూపాయలు అనుకుంటున్నా. 100 రూపాయలు కదా, 200 ఉంటుంది, 200 రూపీస్ కేజీ. బయట సో దొరుకుతుంది. ఇది మీ ఏరియాలో ప్రైస్ ఎంత ఉంటుందో కిలో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వేసి ఎంతసేపు కాలే, 2 minutes అయింది. చలో ఈరోజు బ్యూటిఫుల్ ఫిషింగ్ అయింది కదా. సో ఈ స్పాట్లో ఇది రెస్ట్రిక్టెడ్ స్పాట్. సో మనకి పర్సనల్గా పర్మిషన్ ఇచ్చిండు గోపాల్ అన్న. సో మేము ఎప్పటి నుంచో ఫోన్ చేసి అడుగుతా ఉండే అన్న పర్మిషన్ ఇచ్చింది, సరే పట్టుకొని వీడియో కదా చేసుకోండి అని చెప్పిండ్రు. కానీ లొకేషన్ చెప్పడానికి లేదు, ఇది రెస్ట్రిక్టెడ్ స్పాట్ ఇది. సో ఇది ప్రైవేట్ చెరువు అనమాట. ఇంకా అట్లే మనకి మల్లేష్ అన్న కూడా పర్మిషన్ ఇచ్చిండు. సో మల్లేష్ అన్నకి ఫోన్ చేస్తూ ఉంటే నిన్నటి నుంచి, అన్న జర చెప్తే. సో మీకైతే ఈ స్పాట్ చెప్పలేను, కానీ ఫిషింగ్ ఎట్లా పట్టాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను చెప్తాను ఈ వీడియోలో. మొత్తం పట్టిన చేపలన్నీ క్యాచ్ అండ్ రిలీజ్ చేసేసినాం, ఎందుకనంటే ఇది వీళ్ళ జీవన ఆధారం కాబట్టి. నేను లొకేషన్ ఇవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే. అయితే సో ఇది చాలా పెద్దగా ఉండే చెరువు, అసలు అక్కడ వరకు బార్డర్ వరకు ఉండే. సో నీళ్ళని తగ్గుకుంటూ వచ్చినాయి. సో మళ్ళీ నీళ్ళు పెరగాల, చేపలు పెరగాల అన్న వాళ్ళకి మంచి బిజినెస్ అవ్వాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ టైం మళ్ళీ పర్మిషన్ ఇస్తారు అనుకుంటాను, నెక్స్ట్ టైం ఫోన్ చేసి వస్తామన్నా. సో స్పెషల్ థ్యాంక్స్ టు Gopal and Malesh. Please subscribe. Please do give a like, share, comment and subscribe to Srikanth Adventures.